చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ కపుల్ పెళ్లి చేసుకున్నారు. గురువారం ఉదయం రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఈ జంట వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. గురువారం ఉదయం 10:10 రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేశారు. ఈ పెళ్లి హిందూ సంప్రదాయంలోని 2 పద్ధతుల ప్రకారం జరిగింది. తెలుగు సంప్రదాయంతో పాటు రష్మిక స్వస్థలమైనటువంటి కొడగు సంప్రదాయంలో వివాహం జరిగింది. యాక్చువల్గా ఈ కొడవ సంప్రదాయం అంటే ఏంటి? ఈ వివాహ వేడుకల్లో పంది కర్రీ అంటే పోక్ కర్రీ ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటోంది. సాధారణంగా హిందూ వివాహాల్లో ఇలాంటి కర్రీలను మెనూలో పెట్టరు, కానీ విరోష్ పెళ్లిలో మాత్రం ఇది ప్రత్యేకంగా కనిపించింది. దీనికి కారణం కొడవ అంటే తను వచ్చినటువంటి కూర్గ్ ఆ ప్రాంత సంప్రదాయం. కొడవ సంస్కృతి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉండే కూర్గ్, దాన్నే కొడగు అని పిలుస్తూ ఉంటారు. ఆ జిల్లాలో ప్రత్యేకమైంది, అదే కేంద్రీకృతంగా ఉంటుంది. కొడవ ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఈ జాతికి చెందినవారు యుద్ధ కళలకు ప్రసిద్ధిగా పేరుంది. ఇప్పటికీ కొడవ ప్రజలు తమ ఇళ్లలో తుపాకీతో పాటుగా కత్తి ఉండడాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. కొడగు ప్రజలు అనాది కాలం నుంచి వేట, వీరత్వానికి ప్రసిద్ధి చెందినవారు. భారత సైన్యంలో కూడా వీరి పాత్ర ఎంతో ఉంది. భారతదేశం మొదటి ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్పది కూడా కొడగు జిల్లానే. వీరు ప్రతి ఏటా తమ ఆయుధాలకు పూజ చేస్తూ ఉంటారు. కొడవ సంప్రదాయంలో పంది కర్రీ, కూర్గ్ పోర్క్ కర్రీకి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఇది కేవలం వంటకంగా మాత్రమే కాకుండా కొడవ సంప్రదాయంతో విడదీయలేని బంధం ఉంది. వివాహ వేడుకల్లో పుత్తరి అంటే ఒక కోత పండగ వంటి సమయాల్లో పంది కర్రీని చేసుకుంటూ ఉంటారు. అతిథులకు ఈ కర్రీని వడ్డించడాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా భౌగోళిక, చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కొడవ సంప్రదాయంలో పంది కర్రీకి ప్రాధాన్యత ఏర్పడడానికి ఆ ప్రాంతానికి చెందినటువంటి భౌగోళిక స్వరూపం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్నాయి. కూర్గ్ పశ్చిమ కనుమల్లో చల్లని ప్రాంతంగా పేరుంది. ఈ ప్రాంతం వారికి పంది మాంసంలో ఉండే కొవ్వులు, మసాలా ఘాటు శరీరంలో వేడినిస్తుంది. కొడవ యోధులు పూర్వం అడవుల్లో వేటకు వెళ్ళి పందిని తీసుకొచ్చేవాళ్ళు. వేటాడిన మాంసాన్ని వండుకోవడం ఆచారంగా అప్పటి నుంచి వస్తోంది. కూర్గ్ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇది అందరికీ తెలిసిందే. ఈ తోటల్లో పనిచేసే వారికి శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకే హై ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కూడా ఒక కారణంగా మారింది. అయితే ఈ కర్రీ విధానం, తయారీ విధానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతులే ఉంటాయి. పంది కర్రీని టిపికల్ కొడవ స్టైల్లో చేస్తారు. దీనికి కాంచంపులి అనే ఒక ప్రత్యేకమైనటువంటి వెనిగర్ని వాడతారు. ఇది పాతకాలంలో అంటే ఫ్రిడ్జ్లు లేని సమయంలో మాంసం ఎక్కువ రోజులు ఉండడానికి, పాడవకుండా ఉండడానికి సహాయపడేది. ఇది మాంసానికి ఒక రకంగా పుల్లని రుచిని ఇస్తుంది, వారం రోజుల పాటు పాడవకుండా ఉంచుతుంది. ఇప్పటికీ దీనిని పంది కర్రీల్లో వాడుతూ ఉంటారు. ఇక ఈ కూరలో వేసే మసాలాకు కూడా ప్రత్యేకత ఉంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగాలు ఇలాంటి స్పైసెస్ అన్నిటినీ వేయించి వాటిని మాంసానికి కలుపుతారు. దీనివల్ల పంది కర్రీకి నలుపు రంగు అనేది వస్తుంది. మసాలా ఎంత నల్లగా ఉంటే అంటే ఎంత దట్టంగా పట్టిస్తే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అని ఆ ప్రాంతవాసులు చెప్తుంటారు. దీనిని సంప్రదాయంగా కదంబట్టు అంటే ఆవిరిపై ఉడికించినటువంటి బియ్యం పిండితో చేసిన ఉండలతో కలిపి తింటూ ఉంటారు. ఇక గురువారం ఉదయం విజయ్ దేవరకొండ కుటుంబం వైపు నుంచి సంప్రదాయ తెలుగు హిందూ పద్ధతిలో వివాహం జరిగింది. ఉదయం మాంగళ్యధారణ, వేద మంత్రాలు, కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు వంటి దక్షిణ భారతీయ ఆచారంలో వీరి వివాహం జరిగింది. అరటి ఆకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు కూడా ఈ వేడుకల్లో భాగమైనట్టుగా ఫోటోల్ని చూస్తే అర్థమైపోయింది. మరోవైపు రష్మిక మూలాలను గౌరవిస్తూ సాయంత్రం కొడవ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక వివాహ కార్యక్రమం నిర్వహించనున్నారు అనేది నిన్నంతా రన్ అయింది. ఆ నేపథ్యంలోనే కర్ణాటకలోని కొడగు, కూర్గ్ ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం తమదైన ప్రత్యేక సంస్కృతి, యోధ సంప్రదాయాలకు ప్రసిద్ధి. వీరి పెళ్లిలో తంతును
మంగళ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా హిందూ వివాహ సంప్రదాయాల్లో కనిపించేటువంటి బ్రాహ్మణ పురోహితుల తంతు ఉంటుంది, ఆ తర్వాత అగ్నిసాక్షి అనేది ఉంటుంది, సప్తపదిగా 7 అడుగులు తిరగడం అనేటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి కొడవ వివాహాల్లో కనిపించవు. కుటుంబ పెద్దల సమక్షంలో వారి ఆశీర్వాదాలతోనే పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా సంప్రదాయ వస్త్రధారణ గురించి కూడా చెప్పుకోవాలి. కొడవ పెళ్లిలో వరుడు సంప్రదాయ కుప్పుస అనేటువంటి దుస్తులు, తలపాగా ధరించడం విశేషం. అలాగే యోధ సంప్రదాయానికి ప్రతీకంగా పీచే కట్టి అనేటువంటి కత్తి ధరించడం కూడా ముఖ్యమైనటువంటి ఆచారంగా ఉంటుంది. కొన్ని చోట్ల వరుడు అరటి కాండాన్ని కత్తితో నరికే కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకంటే గతంలో వీళ్ళు యుద్ధ కార్యక్రమాలకు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి కత్తి ఉంది కదా, ఇంకా దేన్నో నరికే బదులు అరటి కాండాన్ని నరకడం అనేటువంటి ఒక సంప్రదాయం ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. వధువు ప్రత్యేక కోర్గి స్టైల్లో చీర కట్టడం అనేది ఈ పెళ్లికి మరో ఆకర్షణగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా కనిపించేటువంటి చీర కట్టు కాకుండా కొంగుని ముందుకు వేసుకొని కట్టుకోవడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టిపికల్ శైలి అక్కడ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆహార వ్యవహారాల్లో కూడా కొడవ సాంప్రదాయం భిన్నంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పంది కర్రీకి సంబంధించి సాధారణంగా అనేక హిందూ వివాహాల్లో శాకాహారమే ప్రాధాన్యంగా ఉంటుంది. బట్ కొడవ పెళ్లిలో మాత్రం మాంసాహారం, ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి పంది మాంసాన్ని వడ్డించడం అనేది సంప్రదాయంగా ఉంది. కొన్ని సందర్భాల్లో మద్యాన్ని కూడా వేడుకలో భాగంగా చేస్తూ ఉంటారు. అతిథులను కొబ్బరి నీళ్లతో స్వాగతిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయి, వేడి కూడా ఉంటుంది కాబట్టి. దీంతో పాటుగా ప్రకృతి దేవతలు, పూర్వీకులను స్మరించుకోవడం ఈ సంస్కృతిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా విజయ్ అండ్ రష్మికల వివాహ పద్ధతి. 2 ప్రాంతీయ సాంప్రదాయాల అందమైన కలయికగా కలబోతగా నిలిచి ఉంది. అందరిలోనూ ఆసక్తిగా మారింది. అండ్ ఐ డ్రీమ్ కూడా విరోష్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తోంది.